లిక్కర్ కేసులో ఇవాళ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ కోర్టులో విచారణ జరగనుంది. కవిత బెయిల్ పిటిషన్ ను జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టు అయిన కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఈడీ, సీబీఐ కేసులో ట్రయల్ కోర్టు కవిత బెయిల్ ను తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు కవిత. దీంతో కవిత బెయిల్ పై బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ కేసులో ఇవాళ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. కవిత బెయిల్ పిటిషన్ ను జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఈడీ, సీబీఐ కేసులో ట్రయల్ కోర్టు కవిత బెయిల్ ను తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు కవిత. దీంతో కవిత బెయిల్ పై బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక లిక్కర్ కేసులో ఇవాళ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. కవిత బెయిల్ పిటిషన్ ను జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించి విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ విచారణ సందర్భంగా ఇటు కవిత తరపున న్యాయవాదులు, అటు దర్యాప్తు సంస్థల న్యాయవాదులు కూడా ఈ కేసుకు సంబంధించి రెండు దర్యాప్తు సంస్థల తరఫున వీళ్ళు వాదనలు వినిపించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ విచారించనున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నట్టుగా కూడా ఆ విషయాన్ని ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈడీ, సిబిఐ కేసుల్లో ట్రయల్ కోర్టు కవిత బెయిల్ ని తిరస్కరించడంతో హైకోర్టుని ఆశ్రయించి దీని ద్వారా హైకోర్టు నుంచి బెయిల్ పొందేటువంటి ప్రయత్నంలో భాగంగా పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఈ రోజు విచారణ జరిపేటువంటి అవకాశం ఉంది. మొదటి నుంచి దర్యాప్తు సంస్థలు కవిత విషయంలో కీలకమైనటువంటి వ్యక్తి, సౌత్ గ్రూప్ లో అత్యంత ఎక్కువగా వాటా పొందేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి, 32% పాటు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో ఎక్కువగా పెట్టుబడుల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని బట్టి తను సమకూర్చుకునేటువంటి ప్రయత్నం చేసింది అనే దానిపై కూడా కవిత పైన తీవ్ర అభియోగాలు మోపారు. ఆ కేసుల్లోనే కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో ఉన్నటువంటి నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ప్రకారంగానే కవితను విచారణ చేపట్టి ఆ స్టేట్మెంట్స్ ఆధారంగానే కవితను అరెస్ట్ చేసి తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా పెట్టడం జరిగింది. దీనిపైన ఈ రోజు విచారణకు వచ్చినటువంటి వెంటనే కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుపోతా ఉందనే దానిపై మాత్రం కొంత టెన్షన్ నెలకొంది. కవితకు బెయిల్ లభిస్తే మాత్రం బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మళ్ళీ కవిత బయటికి వచ్చింది, ఈ కేసులో కుట్రపూరితంగా కేంద్రం పైన, దర్యాప్తు సంస్థల పైనటువంటి విపరీతమైనటువంటి విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దర్యాప్తు సంస్థలు ఎక్కడ కూడా కవితకు బెయిల్ ఇవ్వకూడదు, బెయిల్ ఇస్తే మాత్రం ఈ కేసు అంతా కూడా నీరుగారిపోతా ఉంటుంది, మిగతా నిందితులందరూ కూడా బెయిల్ కోసం కోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థను, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పూర్తిగా రెవెన్యూను దెబ్బకొట్టే విధంగానే ఈ కేసులో అనేక కోట్లాది రూపాయలుగా పెట్టుబడి పెట్టి
ఈ రెవెన్యూని అంతా కూడా కుల్లగొట్టేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వకూడదు. కవిత లిక్కర్ కేసులో కీలకమైనటువంటి ప్రధాన నిందితురాలు, తనకు బెయిల్ ఇస్తే మాత్రం భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాలన్నీ కూడా గుర్తు చేస్తూ దర్యాప్తు సంస్థలు ఈ విషయాన్ని కోర్టుకు ఎప్పటికప్పుడు తెలియజేయడంతో ఈ రోజు బెయిల్ పిటిషన్ సందర్భంగా కూడా దర్యాప్తు సంస్థలు ఈ రకమైనటువంటి వాదనలు వినిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి సార్.